నీ రాజ్య విస్తరణలో విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనుడు పేతురు బంధించబడినప్పుడు, బంధకాలలో బంధించబడినప్పుడు పరము నుండి దూత భూమి మీదకొచ్చి చీకటిగా ఉన్నటువంటి స్థలమును వెలుగుతో నింపి బంధకముల చేత బంధించబడినటువంటి పేతురును విడిపించి బహుగా దేవుని రాజ్యము విస్తరించుట కొరకు దేవుడు వాడుకొనటం మనం కన్నులారా చూస్తున్నాం. ఈరోజు నీ కన్నుల ఎదుట నువ్వున్న సమాజంలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న వీధిలో నీ బంధుజనులు ఎంతోమంది రకరకాల వ్యసనాలు, బలహీనతలు, బంధకాలు, ఆన్లైన్ గేములు, బెట్టింగ్లు, మత్తు పదార్థాలు చేత బంధించబడి ఉన్నారు. వారి బంధకాల నుంచి విడిపించవలసిన బాధ్యత నీదే. నీవు నిజముగా దేవుని దూతవైతే వారు ఆ బంధకాలలో నుంచి విడుదల పొందినట్లు, వారున్న ఆ చీకటి వెలుగవునట్లు నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు ఆయన ప్రసన్నత నిన్ను తాకుతే, ఆయన సన్నిధిలో నువ్వు గడిపి ఆయన శక్తిని, ఆయన ప్రభావమును పొందితే, నువ్వు వెళ్ళినప్పుడు ఆ బంధకాలలో ఉన్న ప్రజల యొద్దకు నువ్వు నడిపించబడినప్పుడు ఆరున్న ఆ చీకటి పారద్రోలబడి వెలుగుతో ఆ జీవితాలు నింపబడతాయి. గనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దయా కిరీటం అనే సంవత్సరాన్ని వృధాగా పోనివ్వక తరచుగా దేవుని పాదాలను సమీపించి ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును రాబట్టునట్లుగా, ఆయన శక్తితో నింపబడినట్లుగా దేవుని కృపను వేడు. ఫిలిప్పు సాధారణమైనటువంటి ఒక పరిచారకుడు, భోజన పరిచర్య చేసే పరిచారకుడు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప ఉజ్జీవం వచ్చినట్లుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. భోజనాలు పరిచర్య దగ్గర ఉన్నట్టు ఒక సాధారణ పరిచారకుడు అంత ప్రభావంతో దేవుని పని చేసినట్లు సమరయ ప్రాంతంలో తానే ఒక దేవుని దూతయ్య కదిలి అనేకులను ప్రభు తట్టు తిప్పినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఫిలిప్పును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఈ గడ్డ మీద దైవజనుడు షాలేమనను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నన్ను వాడుకోడా? దైవజనుండి ఏ దేవుడైతే శక్తితో, ప్రభావంతో నింపాడో ఆ దేవుణ్ణి నీవు కూడా సేవిస్తున్నావు, నీవు కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అయితే దైవజనుడు సమీపించినట్లు నీవు కూడా సమీపించగలిగితే తప్పక ఆ ప్రభావం నువ్వు కూడా అనుభవిస్తావు. దైవజనులను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను.